everyone, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని పరమాణువులు, అణువులు మరియు రసాయనిక చర్యలు పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. రసాయన చర్యలు రకాలు. రసాయన చర్యలలో పరమాణువులు సృష్టించబడవు లేదా నాశనం చేయబడవు. రసాయన చర్య జరిగేటప్పుడు మొదట తీసుకున్న పదార్థానికి తర్వాత ఏర్పడిన పదార్థానికి తేడా ఉంటుంది. ఈ తేడాను రసాయన మార్పుగా గుర్తిస్తాం. రసాయన చర్యలు అంటే పరమాణువుల మధ్య గల బంధాలు తెగిపోవడం, కొత్త బంధాలు ఏర్పడటం అని అర్థం. రసాయన సంయోగం. ఒక రసాయన చర్యలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ క్రియాజనకాలు చర్య జరిపి ఒకే ఒక క్రియాజన్యాన్ని ఏర్పరచడాన్ని రసాయన సంయోగం అంటారు. మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ అనే కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తుంది. 2Mg + O2 gives rise 2MgO. మెగ్నీషియం ఆక్సిజన్ సమక్షంలో మండి మిరుమిట్లు గొలిపే కాంతిని ఇస్తుంది మరియు తెల్లని బూడిదగా మారుతుంది. ఈ తెల్లని బూడిదే మెగ్నీషియం ఆక్సైడ్. బొగ్గు గాలిలో ఉన్న ఆక్సిజన్తో మండి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుంది. C+O2 gives rise CO2 + Q అనగా ఉష్ణశక్తి. పొడి సున్నానికి నీటిని కలిపి తడి సున్నం తయారు చేయడం. CaO + H2O gives rise CaOH2 + ఉష్ణశక్తి. కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య పొందినప్పుడు అధిక ఉష్ణం వెలువడుతుంది. ఇలాంటి చర్యలను ఉష్ణమోచక చర్యలు అంటారు. కాల్షియం హైడ్రాక్సైడ్ గాలిలో గల కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపి తెల్లని కాల్షియం కార్బోనేట్ పొరను ఏర్పరుస్తుంది. అందువలనే సున్నంతో వెళ్ళవేసిన గోడలు తెల్లగా మెరుస్తూ ఉంటాయి. CaOH2 + CO2 gives rise CaCO3 + H2O. తడి సున్నం కాల్షియం హైడ్రాక్సైడ్. సున్నపు రాయి రసాయన సాంకేతికం CaCO3. రసాయన వియోగం. ఒక పదార్థం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోవడాన్ని రసాయన వియోగం అంటారు. కాల్షియం కార్బోనేట్ను వేడి చేసినప్పుడు అది కాల్షియం ఆక్సైడ్ గాను కార్బన్ డైఆక్సైడ్ గాను విడిపోతుంది. CaCO3 gives rise CaO + CO2. ఇది ఒక ఉష్ణ వియోగ చర్య. వేడి చేయుట వలన పదార్థాలు వియోగం చెందినట్లయితే అట్టి చర్యలను ఉష్ణ వియోగ చర్యలు అంటారు. లెడ్ నైట్రేట్ను వేడి చేసినప్పుడు అది లెడ్ ఆక్సైడ్, ఆక్సిజన్ మరియు నైట్రోజన్ డైఆక్సైడ్లుగా విడిపోతుంది. ఇది ఒక ఉష్ణ వియోగ చర్య. 2PbNO3 twice gives rise 2PbO + 4NO2 + O2. నీటి ద్వారా విద్యుత్ను పంపినప్పుడు
అది హైడ్రోజన్ ఆక్సిజన్ వాయువులుగా వియోగం చెందుతుంది. ఇది విద్యుత్ వియోగ చర్య. 2H2O gives rise 2H2 plus O2. సిల్వర్ బ్రోమైడ్ సూర్యకాంతి సమక్షంలో సిల్వర్ మరియు బ్రోమిన్లుగా విడిపోతుంది. లేత పసుపు రంగులో ఉన్న సిల్వర్ బ్రోమైడ్ బూడిద రంగులోకి మారుతుంది. 2AgBr gives rise 2Ag plus Br2. సూర్యకాంతి సమక్షంలో జరిగే రసాయనిక చర్యలను కాంతి రసాయన చర్యలు అంటారు. వేడి, కాంతి లేదా విద్యుత్ రూపంలో శక్తిని సమకూరిస్తేనే క్రియాజన్యాలుగా మారే చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అంటాము. ఒక రసాయన చర్యలో క్రియాజనకాలు వేడిని గ్రహిస్తే అలాంటి చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అంటాము. ఒక రసాయన చర్యలో క్రియాజనకాలు వేడిని కోల్పోతే ఆ చర్యలను ఉష్ణమోచక చర్యలు అంటాము. రసాయన స్థానభ్రంశం. రసాయన స్థానభ్రంశ చర్యలో ఒక మూలకం మరొక మూలకాన్ని స్థానభ్రంశం చెందిస్తుంది. స్థానభ్రంశ చర్యలో ఒక సమ్మేళనంలోని ఒక మూలకం మరొక మూలకాన్ని స్థానభ్రంశం చెందించి దాని స్థానంలోకి ఇది వస్తుంది. లోహాలు ఆమ్లాల నుండి హైడ్రోజన్ను స్థానభ్రంశం చెందిస్తాయి. సాధారణంగా హైడ్రోజన్ కన్నా ఎక్కువ చర్యాశీలత గల పదార్థాలు హైడ్రోజన్ను దాని స్థానం నుండి స్థానభ్రంశం చెందిస్తాయి. జింక్ పొడి సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. Zn plus 2HCl gives rise ZnCl2 plus H2. ఈ చర్యలో జింక్ మూలకం హైడ్రోజన్ను హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుండి స్థానభ్రంశం చెందించింది. దీనినే స్థానభ్రంశ చర్య అంటారు. కాపర్ సల్ఫేట్లో ముంచిన ఇనుప మేకు గోధుమ రంగులోకి మారుతుంది. అదేవిధంగా నీలిరంగులో గల కాపర్ సల్ఫేట్ ద్రావణం రంగును కోల్పోతుంది. Fe plus CuSO4 gives rise FeSO4 plus Cu. కాపర్ కంటే ఇనుము చర్యాశీలత గలది కాబట్టి అది కాపర్ను దాని స్థానం నుండి స్థానభ్రంశం చెందించింది. Zn plus 2AgNO3 gives rise ZnNO3 twice plus 2Ag. Pb plus CuCl2 gives rise PbCl2 plus Cu. పై చర్యలలో వాటి చర్యాశీలతను బట్టి జింక్ సిల్వర్ను మరియు లెడ్ కాపర్ను స్థానభ్రంశం చెందించాయి. రసాయన ద్వంద్వ వియోగం. రెండు వేర్వేరు మూలక పరమాణువులు లేదా అయాన్ల మధ్య పరస్పర మార్పు చోటు చేసుకుంటే దానిని ద్వంద్వ వియోగం అంటాము. ఒక రసాయన చర్యలో రెండు క్రియాజనకాల ధన మరియు రుణ ప్రాతిపదికలు మార్పు చెందితే అలాంటి చర్యలను ద్వంద్వ వియోగ చర్యలు అంటాము. పొటాషియం అయోడైడ్ ద్రావణానికి లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని కలిపితే లెడ్ అయాన్ మరియు పొటాషియం అయాన్ వాటి స్థానాలు పరస్పరం మార్చుకున్నాయి.
లెడ్ అయాన్ అయోడైడ్ అయాన్తో కలిసి లెడ్ అయోడైడ్ అవక్షేపం ఏర్పడగా పొటాషియం నైట్రేట్ అయానులు కలిసి పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని ఏర్పరుస్తాయి. PbNO3 twice plus 2Kl gives rise PbL2 plus 2KNO3. సోడియం సల్ఫేట్ ద్రావణాన్ని బేరియం క్లోరైడ్ ద్రావణానికి కలుపగా సోడియం క్లోరైడ్ ద్రావణంతో పాటు తెల్లని బేరియం సల్ఫేట్ అవక్షేపంగా ఏర్పడుతుంది. Na2SO4 plus BaCl2 gives rise BaSO4 plus 2NaCl. సోడియం హైడ్రాక్సైడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి సోడియం క్లోరైడ్ మరియు నీరు ఏర్పరుస్తుంది. NaOH plus HCl gives rise NaCl plus H2O. సిల్వర్ నైట్రేట్ జలద్రావణం సోడియం క్లోరైడ్ జలద్రావణంలో కరిగి సిల్వర్ క్లోరైడ్ అవక్షేపం మరియు సోడియం నైట్రేట్ ఏర్పడతాయి. NaCl plus AgNO3 gives rise AgCl plus NaNO3. ఆక్సీకరణం ఒక రసాయన చర్యలో ఆక్సిజన్ను కలపడం లేదా హైడ్రోజన్ను తీసివేయడం ద్వారా జరిగే చర్యలను ఆక్సీకరణం అంటాము. ఉదాహరణలు: కాపర్ను వేడి చేయగానే అది వాతావరణంలో గల ఆక్సిజన్తో చర్య జరిపి కాపర్ ఆక్సైడ్గా మారింది. 2Cu plus O2 gives rise 2CuO. క్షయకరణం ఒక రసాయన చర్యలో ఆక్సిజన్ను తొలగించడం లేదా హైడ్రోజన్ను కలపడం ద్వారా జరిగే చర్యలను క్షయకరణం అంటారు. ఉదాహరణలు: నల్లని కాపర్ ఆక్సైడ్ మీదుగా హైడ్రోజన్ వాయువును పంపితే కాపర్ ఆక్సైడ్లో ఆక్సిజన్ కోల్పోయి కాపర్గా మారుతుంది. CuO plus H2 gives rise Cu plus H2O. ఆక్సీకరణ క్షయకరణ చర్యలు ఒక రసాయన చర్యలో ఒక క్రియాజనకం ఆక్సీకరణం చెంది మరో క్రియాజనకం క్షయకరణం చెందితే అలాంటి చర్యలను ఆక్సీకరణ క్షయకరణ చర్యలు లేదా రెడాక్స్ చర్యలు అంటాము. కాపర్ ఆక్సైడ్ మరియు హైడ్రోజన్కు మధ్యగల చర్యలో CuO క్షయకరణం చెందుతుంది, H2 ఆక్సీకరణం చెందుతుంది. 2Fe2O3 plus 3C gives rise 4Fe plus 3CO2. 2PbO plus C gives rise 2Pb plus CO2. అప్పుడే కోసిన యాపిల్ పండు నిదానంగా గోధుమ రంగులోకి మారటం, ఇనుప వస్తువులు కొంతకాలం గడిచే కొద్దీ ముదురు గోధుమ రంగులోకి మారటం, టపాసులు పేల్చినప్పుడు బాగా కాంతివంతంగా మండటం మొదలైనవి ఆక్సీకరణానికి ఉదాహరణలు. ఆక్సీకరణం అంటే జీవుల కణజాలాలు మొదలు లోహాల వరకు అన్ని రకాల పదార్థాలకు ఆక్సిజన్ అణువులు వచ్చి జతకూడటం లేదా చర్య జరపడం. యాపిల్, అరటిపండు, బంగాళాదుంప మొదలైన వాటిలో పాలీఫినాల్ ఆక్సిడేజ్ లేదా టైరోసినేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది.
ఈ ఎంజైమ్ ఆక్సిజన్తో చర్య పొందుతుంది. యాపిల్ వంటి పండ్లను కోసినప్పుడు దానిలోని ఎంజైమ్లు మరియు రసాయనాలు గాలిలోని ఆక్సిజన్తో చర్య జరుపుతాయి. అందువల్లనే కోసిన తర్వాత ఉపరితలం గోధుమ రంగులోకి మారుతుంది. ఇనుమును తేమ ఉన్న వాతావరణంలో ఎక్కువసేపు ఉంచినప్పుడు గోధుమ రంగులోకి మారుతుంది. దీనినే మనం ఇనుము తుప్పు పట్టడం అంటాము. ఈ చర్యకు ఆక్సిజన్ మరియు తేమ రెండూ అవసరం. దీనిని కూడా మనం ఆక్సీకరణం అనవచ్చు. ఇనుప వస్తువులను సాధారణంగా పొడి గాలిలో లేదా ఆక్సిజన్ లేని గాలిలో ఉంచినప్పుడు తుప్పు పట్టవు. టపాసులు పేలడం ఒక ఆక్సీకరణ చర్య. దీనిలో మెగ్నీషియం వంటి పదార్థాలు ఆక్సీకరణం చెందడం వలన మిరుమిట్లు గొలిపే కాంతితో శక్తి విడుదలవుతుంది. కొన్ని లోహాలను తేమగల గాలికి లేదా కొన్ని ఆమ్లాల సమక్షంలో ఉంచినప్పుడు లోహ ఆక్సైడ్లను ఏర్పరచడం ద్వారా అవి వాటి మెరుపుదనాన్ని కోల్పోతాయి. ఈ చర్యనే క్షయము చెందడం అంటాము. వెండి వస్తువులపై నల్లని పూత, రాగి వస్తువులపై ఆకుపచ్చని పూత మొదలైనవి క్షయముకు ఉదాహరణలు. 4Ag plus 2H2S gives rise 2Ag2S plus 2H2O. 2Cu plus O2 gives rise 2CuO. క్షయము వలన ప్రధానంగా కారు భాగాలు, బ్రిడ్జీలు, ఇనుప పట్టాలు, ఓడలు మొదలైనవి పాడైపోతాయి. క్షయమును నివారించడానికి లేదా కనీసం తగ్గించడానికి లోహతలంపై ఒక పొర లాంటిది ఏర్పరిచి తద్వారా ఆక్సిజన్ మరియు తేమ తగలకుండా చేయాలి. లోహతలంపై రంగు వేయటం, నూనె, గ్రీజు లేదా క్రోమియం పూత పోయటం, మిశ్రమ లోహాలను తయారు చేయడం ద్వారా కానీ క్షయమును నివారించవచ్చు. ఇనుము తుప్పు పట్టకుండా ఇనుప వస్తువులపై జింక్తో పూత పూసే పద్ధతిని గాల్వనీకరణం అంటారు. లోహధర్మాలను అభివృద్ధి పరచుటకు మిశ్రమ లోహాల తయారీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణంగా స్వచ్ఛమైన ఇనుము చాలా మెత్తగా ఉండి వేడి చేస్తే సులభంగా సాగుతుంది. ఇనుముకు కార్బన్, నికెల్ మరియు క్రోమియం వంటి పదార్థాలను కలపడం ద్వారా స్టెయిన్లెస్ స్టీల్ అనే మిశ్రమ లోహం ఏర్పడుతుంది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ గట్టిగా ఉండడంతో పాటు తుప్పు పట్టదు. ఒక లోహాన్ని ఇంకొక లోహంతో కలపడం ద్వారా కానీ, లోహం మరియు అలోహం కలపడం ద్వారా కానీ మిశ్ర లోహాలను తయారు చేస్తారు. భస్మీకరణం అనేది ఆక్సీకరణ ప్రభావాలలో చాలా సాధారణమైనది. చెక్కను మండించడం ద్వారా ఎక్కువ ఉష్ణం వెలువడమే కాకుండా దానితో పాటు కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి ఆవిరి వెలువడుతుంది. పిండికి ఈస్ట్ను కలిపి కొద్దిసేపు ఉంచినట్లయితే అది ఉబ్బుతుంది. ఈ చర్యలో చక్కెరలు ఆక్సీకరణం చెంది కార్బన్ డయాక్సైడ్, నీరు ఏర్పడతాయి. తేమగల క్లోరిన్ వాయువులు రంగుగల వస్తువులను విరంజనం చెందించి రంగును కోల్పోయేలా చేస్తాయి. Cl2 plus H2O gives rise HOCl plus HCl. HOCl gives rise HCl plus O.
రంగుగల వస్తువు ప్లస్ ఓ గివ్స్ రైస్ రంగు కోల్పోయిన వస్తువు. కొన్నిసార్లు వర్షాకాలంలో కరెంటు స్తంభం నుండి మన ఇళ్లకు వచ్చే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీనికి కారణం విద్యుత్ తీగపై లోహ ఆక్సైడ్ పూత ఏర్పడడమే. ఈ లోహ ఆక్సైడ్ ఒక విద్యుత్ నిరోధకంగా పనిచేస్తుంది. లోహ ఆక్సైడ్ పూతను ఒక గరుకు కాగితంతో తొలగిస్తే విద్యుత్ సరఫరా వస్తుంది. నూనెలు లేదా కొవ్వు పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడం ద్వారా ఆక్సీకరణం చెంది వాటి రుచి మరియు వాసన మారిపోతాయి. దీనినే సాధారణంగా ముక్కిపోవడం అంటాము. ముక్కిపోవడం కూడా ఒక ఆక్సీకరణ చర్య. ఆహార పదార్థాలను కూడా ఎక్కువ కాలం ఉంచడం ద్వారా వాటిలో కూడా ఆక్సీకరణం జరిగి ఆహారం పాడవుతుంది. నూనెలు లేదా కొవ్వులను నిల్వ ఉంచుటకు, ఆక్సీకరణాన్ని నివారించుటకు యాంటీ ఆక్సిడెంట్లను కలుపుతాం లేదా ఆక్సీకరణాన్ని తగ్గించుటకు గాలి చొరబడని డబ్బాలలో ఆహార పదార్థాలను నిల్వ ఉంచుతాం. చిప్స్ తయారీదారులు చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ప్యాకెట్ లోపల నైట్రోజన్ వాయువును నింపుతారు. తద్వారా ఆక్సీకరణాన్ని నివారిస్తారు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.